హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. కమల్ అయితే తను తెచ్చుకున్న బిర్యానీ పల్లవికి పెట్టకుండా తనే తింటూ ఉంటాడు. ఇంకా పల్లవి అయితే అదేంటి బావా దాంట్లో 2 బిర్యానీ ప్యాకెట్స్ ఉన్నాయి కదా! ఒకటి నువ్వు వేసుకొని నాకు ఇంకోటి వేయట్లేదు ఏంటంటే, నేను కరెంట్ పని చేయడం మీకు ఇష్టం లేదు కదా! నేను కరెంట్ పని చేసిన డబ్బులు తీసుకొచ్చి బిర్యానీతో నువ్వు తినకూడదు కదా! అందుకే నీకు పెట్టకుండా నేను మాత్రమే తింటున్నాను. నేను అన్నం సరిగ్గా తినలేదు బావా. ఆకలేస్తుంది బావా. నేను కూడా బిర్యానీ తింటాను బావా అని పల్లవి పెడుతుంటే, "ఏయ్! గమ్మున నువ్వు. నేను చేసే పని నీకు నచ్చినప్పుడు ఆ పని చేస్తే వచ్చిన బిర్యానీ నువ్వు తినకూడదు. ఆకలేస్తుంది బావా. ఒకే ఒక్క పీస్, ఒకే ఒక్క పీస్. గమ్మునుండా. ఏదో మన ఇద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు ఉన్నంత మాత్రాన నాకు బిర్యానీ పెట్టకుండా ఎవరైనా ఇలా తింటారా బావా? నాకు కూడా బిర్యానీ తినాలని ఉంది బావా. ప్లీజ్ బావా." ఇంకా కమల్ అయితే, "సరే ఆకలేస్తుంది బిర్యానీ తినాలనిపిస్తుంది అన్నావు కాబట్టి పెడతాను. నువ్వు బిర్యానీ తినే ముందు మాత్రం ఒక పని చేయాలి." "ఏం చేయాలి బావా?" "కరెంట్ పని కోసం పొద్దునుంచి తిరిగి వస్తున్నాను కదా, ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నాయి. కొంచెం కాలొత్తవా?" అని చెప్పగానే పల్లవి అయితే బిర్యానీ కోసం కాలొత్తుతూ ఉంటుంది. ఇక కమల్ అయితే దొరికిందే ఛాన్స్ అని ఒళ్ళంతా పట్టించుకుంటుంటాడు పల్లవితోటి. ఇంకా పల్లవి అయితే బిర్యానీ ఆశతోటి అయితే కమల్కి బాడీ మసాజ్ చేస్తూ ఉంటుంది. అప్పుడు పల్లవి, "బావా." ఇంకా కమల్ అయితే తినేసి, "ఇంకో కవర్లో బిర్యానీ ఉంది కదా, నువ్వు తినేసి ఎంజాయ్ చేయి" అంటుంటే, "సరే బావా, సూపర్, నువ్వు సూపర్" అనుకొని పల్లవి అయితే ఇంకో కవర్ ఓపెన్ చేస్తూ ఉంటుంది. ఆ కవర్లో పెరుగన్నం చూసి షాక్ అయిపోతూ ఉంటుంది పల్లవి. ఇంకా కమల్ వచ్చి, "బావా ఏంటి బావా ఇది? పెరుగన్నం ఇది. నేను తినడం కోసం ఒక బిర్యానీ ప్యాకెట్, ఒక పెరుగన్నం తెచ్చుకున్నాను. నేను బిర్యానీ తిన్నాను. రెండో ప్యాకెట్లో బిర్యానీ ఉందనుకొని నువ్వు నా కాళ్ళు, చేతులు, తల పట్టావు. బిర్యానీ అని చెప్పి నన్ను చీట్ చేసి నా చేత ఒళ్ళంతా పట్టించుకుంటావు బావా. నీ ఒంట్లో బాగా వేడెక్కువైపోవడం వల్ల ఈ మధ్య ప్రతి చిన్న విషయానికి నువ్వు బాగా రెచ్చిపోతున్నావు పల్లవి. పెరగన్నం తింటే చాలా మంచిది. ఒంట్లో ఉన్న వేడి తగ్గి చలువ చేస్తుంది. గమ్మున తిన." మళ్ళీ అయితే వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేసి పల్లవి ముందు ఇలా అంటుంటాడు, "కాదురా, నాకు ఒక డౌట్ వచ్చింది. ఎప్పుడైనా మా మా ఇంటిని కాజేసి ఆ విషయంలో కానీ వారి కూతురికి ఏమైనా ప్రమేయం ఉంటుందంటవారా" అని వాళ్ళ ఫ్రెండ్ని ఫోన్లో అడుగుతుంటారు కమల్. ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్ వచ్చి, "సందర్భం పని వాళ్ళు కూడా మోసం చేయొచ్చురా" అని అంటుంటే, అయితే ఓకేరా, నువ్వు ఫోన్ పెట్టేసేయ్, నేను చూసుకుంటాను. ఇక ఉంటున్నంత కాబట్టి తండ్రితో పాటు కూతురు కూడా త్వరలోనే జనక్ జనక్ పాయల్ బాజే అని పల్లవికి అయితే వార్నింగ్ ఇస్తుంటాడు కమల్. పల్లవి అయితే గడప తాకి కింద పడిపోతుంటుంది. అది విన్న మీనాక్షి అయితే ఉరికొస్తూ ఉంటుంది. ఇంకా మీనాక్షి అయితే ఆ దెబ్బను చూసిన మీనాక్షి నూనె తీసుకొస్తూ ఉంటుంది పల్లవి కోసం. ఇంకా నూనె తెచ్చి పల్లవికి కాళ్ళకిత రాస్తూ ఉంటుంది మీనాక్షి. ఇంకా పల్లవి అయితే మీనాక్షిని అలా చూస్తూ ఉంటుంది. ఇంకా మీనాక్షి అయితే, "అమ్మా ఇప్పుడు ఎలా ఉంది? నొప్పి తగ్గిందా?" అని అడుగుతుంటా. పల్లవి అయితే, "బానే కాకపడుతున్నావే నన్ను. అదేంటమ్మా అలా అంటున్నావు? మీ భర్త ఎవరనేది నేను మిమ్మల్ని అడుగుతున్నాను కాబట్టి నేను మిమ్మల్ని ఎలాంటి విషయాలు అడగకుండా ఉండడం కోసం ఇలాంటివి చేసి నన్ను కాకపట్టాలని చూస్తున్నారా? నా మీద సింపతి చూపించి నాకు ఇలాంటి సేవలు చేసినంత మాత్రాన నేను నిన్నేం అడగకుండా ఉండను. ఎన్నిసార్లు అడిగినా నువ్వు నీ భర్త గురించి నువ్వు నిజం చెప్పలేకపోతున్నావంటే ఎవ్వరికి చెప్పుకోలేని చండాలమైన ఫ్లాష్ బ్యాక్ నీకేదో ఉండి ఉండాలి కదా. అది ఏంటన్నది నువ్వు చెప్పే వరకు, అందరికీ తెలిసే వరకు నేను ఊరుకునే లేదు" అని పల్లవి అయితే చెప్తూ ఉంటుంది. నీ భర్త గురించి చెప్పుకోలేని పరిస్థితుల్లో నువ్వు ఉన్నావంటే నువ్వు, నీ లైఫ్, నీ క్యారెక్టర్ ఏదీ కరెక్ట్ కాదన్న విషయం నాకు అర్థమైంది. నీ బ్యాడ్ క్యారెక్టర్ ఎక్కడ బయటపడిపోతుందో అందరికీ తెలిసిపోతే నేను చీకొడతారన్న భయంతోనే నువ్వు నీ భర్త గురించి చెప్పలేకపోతున్నావనే విషయం నాకు తెలుసు. నువ్వు చేసిన తప్పుల వల్లే నీవు నీ భర్త గురించి చెప్పలేకపోతున్నావు. నీ పిల్లలు నీ భర్త వల్ల పుట్టి ఉండరు. అందుకే నువ్వు అని పల్లవి అంటుంటే, అప్పుడే అవని వచ్చి, "నువ్వు నోరు మొయ్. మా అమ్మ గురించి ఇంత దారుణంగా మాట్లాడడానికి నీకు నోరు ఎలా వస్తుంది? ఇది నోరా మురుక్కాలువా? మా అమ్మ క్యారెక్టర్ గురించి మాట్లాడతావా నిన్ను" అని అవని కొట్టబోతుంటే మీనాక్షి ఆపేస్తూ ఉంటుంది. "నీకు తెలియదమ్మా, ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పకపోతే ఎవరి గురించైనా ఇలానే మాట్లాడతారు. నాలాంటి వాళ్ళు వాగకుండా ఉండాలి అంటే మీ అమ్మ భర్త ఎవరో, తన ఎవరికి భార్యగా ఎవరో చెప్పొచ్చు కదక్క" అని పల్లవి అడుగుతూ ఉంటుంది. "చెప్పకపోతే ఎవరైనా ఇలానే మాట్లాడతారక్క, ఇలానే అంటారు. మా అమ్మ భర్త ఎవరో నీకు తెలియాలి అంతే కదా. మా అమ్మ ఎవరి భార్యో తెలుసా? మా అమ్మ భర్త" అని ఎవరిని చెప్పబోతుంటే మీనాక్షి ఆపేసి, "వద్దమ్మా, లేదమ్మా, నా తండ్రి ఎవరో తనకు తెలిస్తే నీ గురించి ఇలాంటి కారు కుతలు కోయకుండా ఉంటుంది. అందుకే పల్లవికి నా తండ్రి ఎవరో చెప్పాలి. నిజం చెప్తే పరిస్థితులు ఎలా ఉంటాయని నువ్వే చెప్పావు కదమ్మా. పల్లవి ఏదో అందని ఇప్పుడు నువ్వు ఆవేశపడితే జీవితాంతం మనమే తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుందమ్మా. వాళ్ళంతట వాళ్ళే తెలుసుకున్న సందర్భం వస్తుంది. అప్పటి వరకు మనం చెప్పకపోవడమే మంచిదమ్మా. పద" అని మీనాక్షి అయితే అవని తీసుకువెళ్ళిపోతూ ఉంటుంది.
ఇంకా పల్లవి తల్లికి కూతురు సపోర్టో, కూతురికి తల్లి సపోర్టో నిజం చెప్పకుండా ఇద్దరికి ఇద్దరు డ్రామాలు ఆడుతున్నారు. ఎన్ని రోజులు ఇలా డ్రామాలు ఆడతారో నేను చూస్తాను. ఇంకా రాజేంద్ర అయితే నిద్రపోకుండా బయట వరండాలో కూర్చొని ఆలోచిస్తుంటాడు. అప్పుడే అక్షయ్ ఇది చూసి రాజేంద్ర దగ్గరికి వెళ్ళి, నిద్రపోకుండా ఇప్పుడు వరకు ఏం చేస్తున్నావు నాన్న? అనుకున్న మన మనిషే మనకు ద్రోహం చేశాడు అని తెలిసినప్పటి నుంచి గుండె రగిలిపోతుంది. ఇక్కడ నిద్ర పడుతుందిరా. ఆధారాలు లేవన్న ఒకే ఒక కారణంతో ఆ చక్రధర్ని ఏం చేయకుండా వదిలేయాల్సి వస్తుంది. ఇది తట్టుకోవడం నా వల్ల కావట్లేదు అక్షయ్. మీరు ఈ విషయాల గురించి ఎక్కువ ఆలోచిస్తూ టెన్షన్ పడకండి నాన్న. నేను అవన్నీ నిజాలు తెలుసుకునే పనిలోనే ఉన్నాం. ఎలాగైనా తెలుసుకుంటాం. మీరు కూల్గా ఉండండి నాన్న. అప్పుడే పార్వతి వచ్చి, మీరు ఇక్కడ కూర్చున్నారేంటండి? బయట చల్లగా ఉంది, తల పట్టేస్తుంది. గుండె రగిలిపోతుంటే బుర్ర హీట్ ఎక్కి పగిలిపోతుందేమో అనిపిస్తుంది. ఇంకా చల్లగా ఏం చేస్తుంది. ఇంకా అప్పుడే అవని వచ్చి, మావయ్య మీరు ఇక్కడ ఉన్నారా? మీకోసం నేను ఇల్లంతా చూస్తున్నారు, ఎదుగుండి టాబ్లెట్ వేసుకోండి అని అవని అయితే టాబ్లెట్ వేస్తూ ఉంటుంది. ఇంకా మీనాక్షి అయితే, నీ మావయ్య మనకు జరిగిన అవమానం గురించి ఆలోచిస్తూ బుర్ర పాడు చేసుకుంటున్నారు అవని. నువ్వు అక్షయ్ ఏదో ఒకటి చేసి మన ఇల్లు మన ఆస్తి మనకు తిరిగి వచ్చేలా చేయండి అవని. ఇంకా అక్షయ్ ఆ ప్రయత్నంలో ఉన్నామమ్మా. అవనికి డబ్బులు ఇచ్చిన వాడు దొరికి ఉంటే ఈ పాటికి చాలా నిజాలు మనకు తెలిసిండేవి. వాడు తప్పించుకొని పారిపోవడం వల్ల ఇంకేం చేయాలని అని ఆలోచించాల్సి వస్తుందమ్మా. అప్పుడు పార్వతి, అంటే నిజం చెప్పాల్సిన వాడు లేదు కాబట్టి ఇప్పుడు మనకి ఏ దారి లేదన్నట్టే అక్షయ్. ఇప్పుడు అవని మనకు అన్యాయం జరిగింది తప్ప మనం ఎవరికి అన్యాయం చేయలేదు అత్తయ్య. ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుంది. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని పన్నాగాలు పన్నినా ధర్మాన్ని, న్యాయాన్ని ఆ దేవుడే గెలిపిస్తాడు. మనం నమ్ముకున్న ఆ దేవుడే మనకేదో ఒక దారి చూపిస్తాడు అత్తయ్య. ఇంకా అదే టైంలో అక్షయ్కి ఒక మెసేజ్ వస్తుంటుంది. ఇంకా అక్షయ్ లేచి ఇలా అంటుంటాడు, అవని దేవుడు ఏదో ఒక దారి చూపిస్తాడన్నావు కదా, నువ్వన్న మాట నిజమైంది అవని. ఇప్పుడే నా కాలేజ్ ఫ్రెండ్స్ గ్రూప్కి మెసేజ్ వచ్చింది. శ్రీరామ్ అని నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు. వాడు నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. వాడు ఈరోజు పోలీస్ ఆఫీసర్గా హైదరాబాద్లో ఛార్జ్ తీసుకున్నట్టుగా గ్రూప్లో మెసేజ్ చేశాడు. పోలీస్ డిపార్ట్మెంట్కి చాలా పవర్స్ ఉంటాయి. నా ఫ్రెండ్ ఇప్పుడు పోలీస్ ఆఫీసర్గా ఛార్జ్ తీసుకుంటున్నారు కాబట్టి వాడి ద్వారా మనం వెతుకుతున్న ఆధారాలు సేకరించడం చాలా ఈజీ అవుతుంది. ఆ ఆధారాలు దొరికితే మనల్ని ఎవరు మోసం చేశారనేది తెలుస్తుంది. రేపే వెళ్ళి నా ఫ్రెండ్ని కలిసి మాట్లాడదాం అని అక్షయ్ అవని వాళ్ళు మాట్లాడుకుంటుంటే మెల్లగా సైడ్ నుంచి పల్లవి అయితే వింటూ ఉంటుంది. ఇంకా పల్లవి అయితే, అంటే అవని సంతకాన్ని ఫోర్జరీ చేసి ఇల్లు దొంగతనంగా తీసుకుంది మేమే అని మా డాడీ అని వీళ్ళకి తెలిసిపోతుందన్నమాట అని లోపలిని కుమిలిపోతుంటుంది పల్లవి. చక్రధర్కి అయితే పల్లవి కాల్ చేసి ఇలా అంటూ ఉంటుంది, డాడ్ నీకు ఒక ఇంపార్టెంట్ న్యూస్ చెప్పాలి. అక్షయ్ బాబా ఫ్రెండ్ పోలీస్ ఆఫీసర్గా ఈ హైదరాబాద్కి వచ్చాడంట. అవనికి డబ్బు ఇచ్చిన ఫైనాన్సర్ నువ్వే వాడి చేత ఈ పని చేయించాలని చెప్పాడు కదా. జరిగిందేంటో, నీ హ్యాండ్ ఉందా లేదా అన్న విషయం తెలుసుకోవడానికి రేపు అక్షయ్ అవనీలు పోలీస్ స్టేషన్కి వెళ్తున్నారు. ఆ పోలీస్ ఆఫీసర్ అక్షయ్ వాళ్ళ ఫ్రెండ్ కాబట్టి నీ గురించి తెలుసుకోవడానికి చాలా డీప్ ఇన్వెస్టిగేషన్ చేపిస్తాడు డాడ్. నాకు చాలా టెన్షన్గా ఉంది డాడ్. సరే, వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారు, నేను చేసేది నేను చేస్తాను, నేను చూసుకుంటాను కదా, నువ్వేం టెన్షన్ పడకు. డాడ్, చూసుకోవడం కాదు, వాళ్ళిద్దరూ పోలీస్ స్టేషన్కి వెళ్లకుండా చూడు. వెళ్తే చాలా ప్రాబ్లం అవుతుంది. మీరు అక్కడ ఆ పని చూడండి. నేను ఇక్కడ మీనాక్షిని బయటికి పంపించేసే పనిలో ఉంటాను. ఇంట్లో అత్తయ్య దృష్టిలో మీనాక్షి తప్పుడు మనిషి అనుకునేలా చేస్తున్నాను. అత్తయ్య అభిప్రాయం కొంచెం బడపలగానే అత్తయ్యని మీనాక్షిని మెడపట్టుకుని గెంటేసేలాగా అని మాట్లాడుతున్నప్పుడే అదే టైంకి అక్కడికి అవని వస్తూ ఉంటుంది. అది చూసిన పల్లవి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంకా ఛార్జింగ్ తక్కువగా ఉంది, నేను మళ్ళీ కాల్ చేస్తాను డాడ్ అని ఫోన్ పెట్టేస్తూ ఉంటుంది. ఇంకా పల్లవి అవని దగ్గరికి వెళ్తూ ఉంటుంది. అప్పుడు పల్లవి, నేను ఆ డాడ్తో అంటుంటే ఇంకా అనబోతుంటే అవని అయితే లాగి చెంప మీద కొట్టిస్తూ ఉంటుంది. ఇంకా అవని అయితే ఇది అంటూ ఉంటుంది, మా అమ్మ గురించి ఎక్కువగా ఆలోచించావంటే నేను కొట్టడం కాదు, చంపేస్తాను నిన్ను. నువ్వు ఎలాంటి దానివో నాకు బాగా తెలుసు. నువ్వేం చేస్తావో కూడా నాకు తెలుసు. పిచ్చి పిచ్చి వేషాలు వేయాలని చూస్తే నువ్వు మా అమ్మని పంపించాలనుకోవడం కాదు, నీకు అడ్రస్ అనేది లేకుండా చేస్తాను, జాగ్రత్త. ఆల్రెడీ నీ భర్త చేత మెడ పట్టి గెంటించుకున్నావు. ఆయన కూడా బుద్ధి తెచ్చుకోకుండా మరొకరిని మెడ పట్టుకొని బయటికి ఇంటించాలని చూస్తున్నావు. అసలు మనిషివేనా నువ్వు? మన ఆస్తి పోవడానికి, ఇల్లు పోవడానికి నువ్వు మీ నాన్న ఇద్దరు కలిసి ప్లాన్ చేసి ఉంటారు. అయినా ఎన్ని రోజులు నాటకాలు ఆడతారు? మీ ఇద్దరు సంగతులు తెలుస్తాను, మైండ్ ఇట్. ఇంకా బామ్మ దగ్గరికి పల్లవి వచ్చి బామ్మ కాలు పట్టుకుంటూ ఉంటుంది. అప్పుడే బామ్మ అయితే, నా కాలు పట్టుకుంటావేంటి? ఏమైంది, ఏడుస్తున్నావు? ఇలా రా కూర్చో. అవన్నీ నన్ను కుట్టిందమ్మమ్మ అంటుంటే, కుట్టిందా? ఇంకా అక్షయ్ అవని వాళ్ళైతే పోలీస్ స్టేషన్ వెళ్తూ ఉంటే చక్రధర్ అయితే మధ్యలో రౌడీలను పెట్టి అక్షయ్ని అయితే కొట్టిస్తూ ఉంటాడు.